హాయ్! అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. శిల్పారామం ఎళ్ళినాం. సంక్రాంతి అప్పుడు సంక్రాంతి సంబరాలయితాయి గదా! చాలా బావుంటాయి. ఇక్కడ సంక్రాంతి టైంలో మంచిగా బాగా అనిపిస్తది. శిల్పారామం కొంచెం కొత్త కళొస్తది సంక్రాంతికి. దానికోసం అనేసేసి సంక్రాంతి టైంలో ఒకసారి వెళ్దాం అనేసేసి ఎళ్ళినాం. మెయిన్ బొమ్మల కొలువు ఉంటది గదా మనకు. దివాళీ రోజు పెడతాం గదా! లక్క బొమ్మలంటారు. అవి అవి గూడా బావుంటాయి ఇక్కడ. చాలా బావుంటాయి. బ్యాంగిల్స్ తీసుకున్నా. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. నచ్చినాయి. ఇది 200 అని చెప్పిండనమాట. దానికోసం అనేసేసి కొంచెం 150 ఇయ్యమని అడుగుతున్నా. చాలా బాగున్నాయి గాజులు. నచ్చినాయి. ఇది ఒక 2 పేర్స్ తీసుకుంటాననేసి మాట్లాడుతున్నా. చూద్దామనేసేసి అడిగితే 150 రాదమ్మా 180 వస్తది తీసుకోండి అని చెప్తున్నాడు. అక్కడ బార్గెయిన్ చేసి తీసుకొని ఇంకా వేరే షాప్‌కెళ్ళాం. అన్నీ ఇక్కడ చూడండి ఇంట్లో ప్రతీదీ చిన్న చిన్న ఐటెమ్స్ నుంచి పెద్ద ఐటెమ్స్ వరకు దొరుకుతాయి. ఇక్కడ ఇవి చూడండి బొమ్మల కొలువుకైతే ఈడ కంపల్సరీ శిల్పారామం రావాల్సిందే. శిల్పారామంలో బొమ్మల కొలువుకి మనకన్నీ దొరుకుతాయి. చాలా చాలా బావుంటాయి. శిల్పారామం వచ్చినామంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయి మంచిగా. నేను ఎక్కువ మట్టుకు ఇక్కడికే వస్తా. చాలా అలవాటైపోయింది. ఇక్కడ కొంచెం బాగున్నాయి పట్టీలు అవి ఇవి కొంచెం చూసి హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి. హ్యాంగింగ్స్ వెరైటీగా ఉన్నాయి అనేసి చూసినాం అనమాట. పట్టీలు చూసి అవి చూస్తున్నాము. ఇద్దరం మా పాప నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం అనమాట. చూసుకుంటున్నాము. బాగా అనిపించింది. పట్టీలు కొంచెం వెరైటీగా అనిపించింది. ఏవి చూసినా వదిలిపెట్టను అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఈ సెట్ చూసినా తీసుకుందామా వద్దా అనేసి చూసినా తీసుకుందామా చూద్దాం అనేసి తీసుకున్నా. ఫైనల్గా అయితే నచ్చింది తీసేసుకున్నా. పట్టీలు ఇవి తీసుకున్నా. బాగా అనిపించింది. అంటే కొంచెం తగ్గించిర్లే ఇప్పుడు ప్రైజు బాగా ఇచ్చిండు తగ్గించిండు. అసలు నేను అంత పట్టీలు అయితే ఒక 500 పడ్డది. అసలు 500కి ఇచ్చేసిండు పట్టీలు. ఇవి చూడండి అసలు బాగున్నాయి కదా. కీ చైన్స్ చాలా బాగా అనిపించింది. వెరైటీగా ఉన్నాయి కీ చైన్స్ ఇవన్నీ. శారీస్ బెడ్షీట్స్ దుప్పటాస్ అన్నీ బాగున్నాయి. అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇది బ్రాస్ ఐటెంకి వచ్చినాం. బ్రాస్ ఐటెంకి వచ్చి అవన్నీ చూసుకుంటూ నాకు బ్రాస్ చూస్తే ప్రాణం లేచి వచ్చేస్తుంది. ఇంకా చాలా బాగా అనిపించింది. ఒకసారి వెళ్దాము ఒకసారి ఒక లుక్ వేద్దాం అనేసి వెళ్ళినాం. లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి రేట్ అడుగుతూ ఉన్నా. ఇదెంత అదెంత అదెంత ఇదెంత అన్నీ తీసుకోవాలని ఉంది కానీ బడ్జెట్ ప్రాబ్లం. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. నాకు పిచ్చి షాపింగ్ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. కానీ బ్రాస్ బాగుంది. అసలు శిల్పారామం వెళ్ళండి. బ్రాస్ ఐటమ్స్ విగ్రహాలు అయితే నాకు చాలా చాలా నచ్చినాయి. చిన్నవి కూడా చాలా బాగున్నాయి. కృష్ణుడిది నా దగ్గర ఉంది ఆల్రెడీ మా ఇంట్లో. ఎంత బాగుంది చూడండి. మంచిగా అనిపించినాయి. చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి. నాకు చిన్న విగ్రహాలు నచ్చినాయి. అందులో మొత్తం బ్రాస్లో చాలా బాగా అనిపించింది. ఒకటి నరసింహస్వామిది కూడా ఉంది. అది కొద్దిగా పెద్దగా ఉంది అనేసి అనుకున్నా. చూడండి ఎంత బాగున్నాయి బ్రాస్ ఐటమ్స్. ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్కరు ప్రైస్ ఉందన్నమాట. ప్రతి ప్రైజు అడుగుతున్నాను అనమాట. చూడండి నరసింహస్వామి విగ్రహం ఎంత బాగుందో. చాలా బాగా అనిపించింది. అది చూస్తున్నా చిన్న విగ్రహాలు బాగున్నాయని చూస్తున్నా. ఈమె అదేదో విగ్రహానికి వచ్చి కొంచెం డిస్కషన్ చేసింది బాగుంది అనేసి మాట్లాడినాం. పెయింటింగ్ చూడండి పెయింటింగ్ కూడా బాగుంది. పెయింటింగ్ కూడా ప్రతి ఒక్క పెయింటింగ్ ఉంది. ప్రతి పెయింటింగ్ మంచిగా వేస్తుర్రు. వాళ్ళు లైవ్ కావాలంటే లైవ్ వేసిస్తుర్రు అనమాట. డ్రెస్సెస్ ఇక్కడ టాప్స్ ఉన్నాయి. టాప్స్ కూడా చాలా బాగున్నాయి. టాప్స్ ఒక 2 చూసినాం అనమాట. మా పాప తీసుకుంటా అంటే తీసుకున్నాము. ఒక 2 టాప్స్ తీసుకున్నాము. ఇక్కడ చిలుకలు చూడండి ఇవి ఎంత బాగున్నాయి. అసలు ప్రతి ఒక్కటి నాకు షాపింగ్ బాగా నచ్చుతుంది. శిల్పారామంలో చాలా బాగుంటుంది షాపింగ్కి. అసలు పేరు పెట్టొద్దు. ప్రతి ఒక్క షాపింగ్ చేయొచ్చు. అన్నీ దొరుకుతాయి. మనకేం కావాలంటే అది. చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాలి షాపింగ్కి.
మనము మార్నింగ్ అట్లా వెళ్తే మధ్యాహ్నం ఫుల్ ఎండ ఉంటుంది కదా. చూడండి, ఇవైతే తంజావూరు పెయింటింగ్స్ అంటారు కదా, అసలు ఎంత బాగున్నాయో. అసలు నాకు ఒక డ్రీమ్ ఏంటంటే, నాకు మా పూజ రూమ్లో ఈ ఫొటోస్ పెట్టాలని ఒక ఆశ. ఎప్పుడైనా ఇప్పటికైనా ఇది 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్, ఇగో కాయిన్స్తోనే హ్యాంగింగ్స్. ఇది కొంచెం నాకు వెరైటీగా అనిపించింది. నా పాతవి ఉంటాయి కదా కాయిన్స్, ఆ కాయిన్స్తోని మొత్తము కాయిన్స్తోని హ్యాంగింగ్స్ చేసిరనమాట. ఇది పెయింటింగ్, ఇది మొత్తం పెయింటింగ్. పెయింటింగ్ చూడండి, మొత్తం హ్యాండ్ పెయింటింగ్ మొత్తం. ఇవి మా పాప చెప్పులు తీసుకుంటానని వెళ్ళింది, కానీ అవి మళ్ళీ తీసుకోనన్నది, మళ్ళీ తీసుకుంది. ఇక ఆమె వద్దొద్దు, మాట్లాడిన తర్వాత బాగుండదు అనేసి ఇక ఇక్కడ ఒక టాప్ తీసుకుంది. ఇదే టాప్ తీసుకుంది మా పాప. బాగుంది, క్లాత్ బాగుంది, మంచిగా అనిపించింది, తీసుకున్నాం. టాప్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ ఇవి బాగున్నాయి, నేమ్స్ ఉంటాయి కదా. ఇది బుట్ట, ఇది అదేమంటారు దాన్ని, అదే ఈతది అంటారు కదా, ఈత అది ఆ చెట్టు దాంతో చేసింది. అది బుట్టలన్నీ రెడీ చేసిరంట. అవి బుట్టలు బాగున్నాయి, నాకు బుట్టలు చాలా బాగా అనిపించాయి. 100 రూపీస్ నుంచి 50 రూపీస్ నుంచి ఉన్నాయి అక్కడ బుట్టలు, బాగున్నాయి, అవి కూడా నచ్చినాయి. ఉన్నప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా శిల్పారామం వెళ్ళే వాళ్ళము. చాలా బాగా అనిపిస్తుండే అసలు. మస్కిటో బ్యాట్ అనేది మనకు తర్వాత వచ్చింది, కానీ ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మస్కిటో బ్యాట్ ఒక 20 ఇయర్స్ ముందు శిల్పారామంలోనే చూసినాము. అంత ఫస్ట్ అక్కడనే స్టార్ట్.